Audio Jungle. హే గైస్, వెల్కమ్ టు ఏంజల్ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి ది బెస్ట్ సోప్ అని చెప్పొచ్చు, మెలస్మా రిమూవల్ సోప్ అన్నమాట. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: అతిమధుర చూర్ణం, ఛాయ పసుపు, పొటాటో జ్యూస్, వైటమిన్ ఈ క్యాప్సిల్స్, సోప్ బేస్ అండ్ కోజిక్ యాసిడ్ సోప్ బేస్. కోజిక్ యాసిడ్ సోప్ బేస్ ఇవి రెండు కూడా అమెజాన్లో అవైలబుల్ ఉంటాయి. సో మీరు హ్యాపీగా అమెజాన్లో పర్చేస్ చేసుకోవచ్చు. సోప్ బేస్ని అయితే వీడియోలో చూస్తున్నారు కదా, అలా చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. తర్వాత కోజిక్ యాసిడ్ సోప్ బేస్ ఉంది కదా, అది అయితే నేను పీసెస్ కింద కట్ చేసుకున్నాను. అలా కాకుండా మీరైతే తురిమేసుకోండి. ఈ కోజిక్ యాసిడ్ సోప్ బేస్ మెలస్మా రిమూవల్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో మీరు యూస్ చేయండి, చాలా బాగుంటుంది. మీ దగ్గర సోప్ బేస్ అవైలబుల్గా లేకపోతే పియర్స్ సోప్ కూడా యూస్ చేయొచ్చు. తర్వాత స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని దానిలో వాటర్ తీసుకొని వాటర్ బాయిల్ చేసుకోవాలి. సోప్ బేస్ డబుల్ బాయిల్ మెథడ్లో చేసుకోవాలన్నమాట. సో గిన్నె హీట్ అయిన తర్వాత కోజిక్ యాసిడ్ సోప్ బేస్ అండ్ నార్మల్ సోప్ బేస్ రెండు కూడా వేసి మెల్ట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసుకోండి. అక్కడ చూపిస్తున్నాను కదా, ఇందాక ఎందుకు కోజిక్ యాసిడ్ సోప్ బేస్ తురుముకోండి అని చెప్పానంటే, ఇక్కడ వీడియోలో చూడండి, సోప్ బేస్ మెల్ట్ అయిపోయింది, కోజిక్ యాసిడ్ సోప్ బేస్ అంతగా మెల్ట్ అవ్వలేదు అనమాట. నేను కట్ చేసుకున్న క్యూబ్స్ అలాగే ఉన్నాయి, అందుకోసం కోజిక్ యాసిడ్ సోప్ బేస్ మిమ్మల్ని తురుముకోమని చెప్పాను. ఇదంతా మెల్ట్ అయిపోయిన తర్వాత ఆల్రెడీ ఇంతకుముందు రెడీ చేసి పెట్టుకున్నాం కదా మనం, అతిమధుర చూర్ణం, పసుపు, పొటాటో జ్యూస్, ఇవన్నీ కూడా 1 by 1 యాడ్ చేసుకోవాలి. ఈ సోప్ యూస్ చేయడం వల్ల మెలస్మాకి అయితే బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి. మన ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసేయండి. నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా సరే నోటిఫికేషన్ ద్వారా మీ ముందుకైతే వచ్చేస్తుంది. తరువాత అలా విటమిన్ ఈ క్యాప్సిల్స్ అయితే 2 లాస్ట్లో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత నా దగ్గర సిలికాన్ మౌల్డ్స్ అయితే ఉన్నాయి, సో నేను వాటిలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. మీ దగ్గర అవి కనుక అవైలబుల్ లేకపోతే స్టీల్ బౌల్స్ ఉన్నా సరే వాటిలో వేసుకున్నా బాగానే వచ్చేస్తాయి. ఒక 1 hour పక్కన రెస్ట్ ఇచ్చేయాలి. తర్వాత సోప్స్ అయితే రెడీ అయిపోతాయి. చూస్తున్నారు కదా, ఆఫ్టర్ 1 hour సోప్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇలాంటి సోప్ వీడియోస్ కావాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు లవ్ యూ ఆల్.